హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే పకోడీ చేసే ప్రాసెస్ని చూసేద్దాం. పకోడీ చేయడానికి మనకు శనగపిండి, సాల్ట్, సోడా ఉప్పు, వాటర్ కావాల్సి ఉంటుంది. అసలు మీరు ఆ పకోడీని దేంతో చేయాలనుకుంటున్నారు? ఆనియన్సా, వెజిటేబుల్సా? మీరు అందులో ఏ వెజిటేబుల్ వేస్తే ఆ పకోడీ అయిపోతుంది. మీరే నిర్ణయించుకోండి, మీరు ఏ వెజిటేబుల్తో పకోడీ చేయాలనుకుంటున్నారు. నేనైతే దొండకాయ, ఆలు, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. దొండకాయనైతే వివిధ రకాల షేప్స్లో, అంటే స్క్వేర్ షేప్స్, సర్కిల్ షేప్, అలాగే నేను కోన్ షేప్లో కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. మన ఆనియన్ పకోడీ కోసం శనగపిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, తినే సోడా, కొద్దిగా వాటర్ కలుపుకొని ఆనియన్స్ కూడా దాంట్లోనే కలుపుకొని ఎక్కడ పిండి పిండిగా లేకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిశ్రమాన్ని అంతా కూడా వాటరీగా లేకుండా అలా అని చెప్పి మరీ టైట్నెస్గా కూడా కలపకూడదు, గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపితే మనం తినడానికి క్రిస్పీగా రావన్నమాట, చాలా రాళ్ళు తింటున్నట్టుగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా, ఎందుకంటే వాటర్ తక్కువ ఎందుకు వేసుకోమంటున్నానంటే ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటాయి ఆల్రెడీ, అలాగే వెజిటబుల్స్లో కూడా కొద్దిగా వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది. ఆలులో ఖచ్చితంగా వాటర్ ఉంటుంది, దొండకాయలో కూడా వాటర్ ఉంటుంది. అందుకని కొద్దిగా వాటర్ తక్కువగా వేసుకొని బాగా మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. బజ్జీలకైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా తినే సోడా వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని టైట్నెస్గా ఉండాలి. ఆలు దానిలో ముంచి ఆ పిండి అంతా కూడా ఆలుకి 2 సైడ్స్ అవ్వాలి, ఎక్కడ కూడా కారిపోకుండా మనం ఆయిల్లో వేస్తే టైట్నెస్గా అవి వేగాలన్నమాట. ఈసారి అయితే మేము రాగి పిండితో తయారు చేస్తున్నాము దొండకాయ పకోడీ అనేది. అంటే సరే ఒకసారి కొత్తగా ట్రై చేయాలి కదా, ట్రై చేయండి ఏది రాదు కదండి, అందుకని రాగి పిండితో అయితే దొండకాయ పకోడీ ట్రై చేసాము. పర్లేదు, బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం పిండి తగ్గించుంటే బాగుండేది. ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీరు కావాలంటే ఏ వెజిటబుల్ అయినా వేసేసుకోండి. పకోడీ చేసే ప్రాసెస్ తెలిసిందంటే దానిలో మీరు ఏ వెజిటబుల్ వేస్తే ఆ పకోడీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.